చేరి ఉంటుండగా ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. ఈ సమయంలో లేఖనములు వినుటకు సిద్ధపడుతూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితాలకు, భౌతిక జీవితాలకు అవసరమైన మీ మాటలు మాకు అందించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని మా పరలోకపు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని మీ దాసులు నాకు అనుగ్రహించమని అడుగుతూ ఈ మందిరము చుట్టూను మీ కాపుదలను అనుగ్రహించండి. ఆరాధికులుగా వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. నిజ ఆరాధికుల కొరకు ఏనాటి నుంచి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో నేటికి కూడా మీ ఆశ నెరవేరకపోవుట అది బహు బాధాకరమైనది కనుక సత్య సంబంధులైనటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేవారై ఉండాలని, మీ కోరికను నెరవేర్చే బిడ్డలుగా ఉంచమని క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మీ ముందు ఉన్నటువంటి పాఠము దావీదు యొక్క హృదయము. మనందరికీ కూడా హృదయం ఉంది. భూమి మీద శరీరంతో ఉన్న ప్రతి నరుడికి హృదయం ఉంటుంది. అయితే ఆ హృదయం ఎవరి విషయంలో ఎలా ఉన్నది అనేదే ప్రశ్నించేటువంటి విషయం. నా హృదయం నీ విషయంలో సరిగా లేదు, లేకుంటే ఫలానా వారి విషయంలో నేను ఎలా ఉన్నాను, అందరూ ఒకేలా ఉండి సమస్యలే ఉండవు. కానీ అందరి హృదయాలు ఒకేలాగా లేకపోవటం వల్ల భక్తుల యొక్క జీవితాలు దేవుడు గ్రంథంలో పొందుపరిచి వారి యొక్క హృదయాలను బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చో కొన్ని సంగతులు ఈరోజు మనము ఆలోచన చేస్తామటండి. దేవుడైనటువంటి యెహోవా దావీదు భక్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యమును ముందుగా చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనములో ఏమన్నదంటే, దావీదు అలాగే 22వ వచనాన్ని కూడా చదువుదామండి. తరువాత తొలగించి చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని ప్రజలను పరిపాలించేటువంటి మహారాజు అయిన తర్వాత ఆయనను గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చదివాం. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం అంటే, తన జీవితము తన పని ముగించిన తర్వాత 36వ వచనంలో అంటున్నాడు, తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడని ఉందంటే సేవ చేశాడు. తన తరములో తన బ్రతికినంత కాలంలో చుట్టూ ఉన్న ప్రజలకి, రాజ్యానికి, స్నేహితులకి, శత్రువులకి అందరికీ అతను ఏం చేశాడు, అది గ్రంథంలో లెక్కించాడు అంటే అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతే. అది ఈరోజు మనము ఆలోచన చేస్తాం ప్రియమైన దేవుని వల్ల. ఓకే, మనము లేఖనంలోనికి ప్రవేశించే ముందు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక సందర్భం మనకు కనపడుతూ ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న సందర్భం ఏమన్నట్లయితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఇది మనసులో పెట్టుకుని ప్రయాణం చేద్దాం. మన హృదయము యథార్థంగా ఉంచుకొనడం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అట. హృదయం ఏమండి, దావీదు భక్తుని యొక్క హృదయాన్ని గురించి ఈరోజు ఆలోచన చేస్తాం. ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఓకే, మొట్టమొదట అతని యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉన్నది
అని ఆలోచన చేస్తే దాదాపు 7 సంగతులు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి సంగతి ఏంటంటే, పాపమును గురించి నరుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సామాన్యులైన మహారాజులైన ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. అయితే ఆ విషయంలో ఈయన హృదయం ఎలా ఉంది? నాకు నచ్చింది కాబట్టి నేను చేశాను అన్నాడా? ఓకే, అయితే ఉండొచ్చు. తర్వాత తను ఏమన్నా రిపెంటెన్స్ చెందాడా? మారు మనసు పొందాడా? పశ్చాత్తాపడ్డాడా? అసలు తన హృదయం పరిస్థితి ఎలా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో సంగతంతా మనము దాటివేస్తూ 13వ వచనానికి వచ్చేసాం. అది తాను ఏమి చేశాను అంటున్నాడు అంటే, నేను పాపము చేసి తిని. ఈ మాట ఎవరితో అంటున్నాడు తెలుసా? ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్త. ఒక ప్రవక్త ఎదుట తాను చేసిన పాపాన్ని ఏం చేస్తున్నాడండి? ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే ప్రవక్త ఎదుట ఒప్పుకున్నాడు అంటే ఎవరి ముందు ఒప్పుకున్నట్లు? దేవుని ఎదుటేగా. దేవుడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మనుషులకి అందనంత దూరాన్నే ఉన్నాడు. ఆయన కనిపించినంత వెలుగులోనే ఉన్నాడు. ఆయన ప్రతినిధులు ఎవరైతే సత్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారో, ప్రజలు ఆ వ్యక్తి ముందు నిలబడి మాట్లాడుతున్న మాటలు దేవుడు అంగీకరించి, వారి హృదయ పరిస్థితిని బట్టి దేవుడు వారికి ఇచ్చేటువంటి దీవెనలు మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే అంటున్నాడు ప్రవక్త. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వివరించాడు, నువ్వు ఎలా చేసావని. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేనేం చేశాను? పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, అప్పుడేమన్నాడు ఆయన ప్రవక్త? నాతాను, నువ్వు చావుకున్నట్లు యెహోవా పాపమును గురించి తన హృదయం ఎలా ఉంది, తన హృదయ వైఖరి ఎలా కనుపరిచాడు? దాచిపెట్టాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నట్లుగా కనపడతాం. నేను చేసిన మాట వాస్తవమే, కానీ నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. అందుకే దీని తర్వాత రాసినటువంటి కీర్తనే అది, 51వ కీర్తన. ఏమంటాడో తెలుసా? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. చాలా పశ్చాత్తాపముతో మాట్లాడిన మాటలవి. 51వ కీర్తన అంతా అండి. అయితే ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. అతను చేసినటువంటి పాపము ఏంటో ఎంతమందికి తెలుసు? నేను వివరించుకోకుండా తెలిసినోడు చేయొద్దండి. అతను చేసిన పాపం 1, 2, 3, 4 నలుగురికి 5గురికి తెలుసు. అయితే ఒక మాటలో దాన్ని జ్ఞాపకం చేసేసి సంగతికి వెళ్తాను. బత్షెబా విషయంలో అతను ఏం చేశాడు? రైట్, ఇంకా వివరణ అంతా మీరు బైబిల్లో చదువుకోవచ్చు. నిర్గమకాండం 21వ అధ్యాయం. పన్నెండవ వచనాన్ని మనం చదువుదాం. నరుని చావగొట్టువానికి నిశ్చయముగా మరణశిక్ష ఏం చేయాలి? విధించాలి. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో విభజించిన వానికి, ఆ వ్యభిచారానికి ఏం శిక్ష విధించాలి? మరణశిక్ష విధించాలి. ఇది ఎవరికి అప్లై అవుతుంది? కానీ జరిగిందా? ఎప్పుడైనా ఆలోచించారా?
లేఖనం ప్రకారంగా అయితే దావీదు ఏమైపోవాలా? చనిపోవాలి. ఊరియాని చంపించాడు కాబట్టి ఇతని చట్టములో ఉన్నటువంటి ప్రకారంగా ఇతనికి కూడా శిక్ష వేయాలి. కానీ అతను ఏం చేశాడో తెలుసా? పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ప్రవక్త ముందు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. దానివల్ల అతనికి క్షమాపణ దొరికింది. కానీ పాపమునకు ఖచ్చితంగా ఏమనిపించారు? తర్వాత ఫ్యామిలీ ఏమనిపించింది? శిక్ష అనిపించింది. నీవు ఒక్కడనే చంపావు, కానీ నీ ఇంటిలో సదాకాలం ఏం కలిగితే యుద్ధాలు జరుగుతాయి. తర్వాత అతనికి మనశ్శాంతి లేదు. కానీ ఈరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఈవేళ కొన్ని శతాబ్దాలు గడిచిపోయినా కానీ దావీదు భక్తుని గురించి మనం నేర్చుకుంటున్నామంటే ఆ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం కానివ్వండి, సమూయేలు గ్రంథము సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న సందర్భం కానివ్వండి, తాను పాపమును గురించి తన హృదయము వైఖరి ఎలా కనుపరిచాడంటే ప్రవక్త ఎదుట ఏం చేశాడు. రెండో సంగతికి వస్తాం. రెండో సంగతి ఏంటంటే, రెండోది రాసుకోండి, దేవునిని మరియు ఆయన రాజ్యమును గురించి ఆయన వైఖరి ఎలా ఉంది, ఆయన హృదయం ఎలా ఉంది. దేవుని గురించి, ఆయన రాజ్యము గురించి ఆయన హృదయ స్పందన ఎలా ఉంది. ఓకే, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14 నుంచి 23 వరకు కూడా మనం ఆలోచన చేయొచ్చు. అయితే అతను రాజైన తర్వాత దేవుని మందసాన్ని తీసుకుని వచ్చాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ సంగతులన్నీ మనము దాటుకుంటూ 7వ అధ్యాయానికి వచ్చేసాము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత అతను అంటున్నాడు, రాజనగరి యందు తన కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచున్నది. నేను ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా? దేవునికి యెహోవా, అప్పుడు ప్రవక్త అంటున్నాడు, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు. అంటే ఇప్పుడు దేవునికి ఏం కట్టాలనుకున్నాడు? మందిరం కట్టాలి. మందిరం దేనికండి? దేవుణ్ణి ఏం చేయడానికి? మందిరంలో ఆరాధన చేయటానికి. అంటే ఇప్పుడు తన హృదయము ఎలా ఉన్నదంటే దేవుని విషయంలో దేవుణ్ణి ఆరాధన చేయాలి. నేను హృదయంలో ఉంటేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మనం హృదయంలో లేకపోతే బలవంతాన్ని ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఉండలేము. ఇప్పుడు తన హృదయంలో ఉంది దేవునికి ఏం కట్టాలని, ఒక మందిరం కట్టాలని, దేవుణ్ణి మందిరంలో ఆరాధన చేయాలని ఉంది. అందుకే ప్రవక్తను పిలిపించి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేనైతే మంచి ఇంట్లో ఉంటున్నానో దేవునికి ఒక మందిరం కావాలి అని ఆలోచన చేశాడు. దేవునికి ఆరాధన విషయంలో, ఆలయం కట్టే విషయంలో ఆయన అత్యంత శక్తిని ప్రదర్శించాడండి. ఎక్కడుంటుందంటే ఆ మాట చాలా గొప్ప మాట వాడతాడు. 14వ వచనం చూడండి, 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమందంటే, ఎట్లనగా యెహోవా మందసము మోయువారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిన, దావీదు నారతో చేయబడిన ఏ పోతును ధరించనుడే శక్తి కొలది యెహోవా దగ్గర ఏం చేస్తున్నాడు అంటే దేవుని స్తుతించుటలో అతను సిగ్గుపడ్డాడా? అది కావాలి అక్కడ మనకి. చాలామంది చర్చికి వెళ్ళటానికి, ఆరాధన చేయటానికి సిగ్గుపడుతూ ఉంటారు. తన శక్తి కొలది అన్నాడంటే తనకి ఎంతైతే శక్తి ఉందో అంతతోనూ కూడా దేవుణ్ణి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక కట్టడం కట్టాలి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఒక మందిరం కట్టాలి. ఇది నా హృదయంలో ఉన్నటువంటి ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అది నెరవేర్చే వరకు కూడా తండ్రిని అడుగుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా మీ హృదయాల్లో ఏమున్నాయో ఈరోజు దావీదు యొక్క హృదయం విషయంలో మొట్టమొదటిగా మనం ఏం చేసుకున్నామంటే పాపముల గురించి తన హృదయం ఎలా ఉందో చెప్పాను. రెండో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే దేవుని గురించి మళ్ళీ ఆయన
రాజ్యం గురించి. అంటే ఇప్పుడు దేవుని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? దేవునికి ఏం కట్టాలనుకున్నాడు? ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడు ఏమటండి, ఆలయం కట్టాలనుకున్నాడు. అదొకటి తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. రెండోది ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూసినప్పుడు, దావీదు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని, ఎవరిని అంటున్నాడు? గొల్యాతును అంటున్నాడు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు, అదేండి దేవుని నామాన్ని వాడుకున్నాడు ఈయన. ఇప్పుడు అతనికి విజయం పొందడానికే శత్రువు మీద 6 మూరల జానడి ఎత్తు మనిషిని గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధం తీసుకొచ్చింది ఏ పేరులో ఉన్న శక్తిని బట్టి? యెహోవా నామము. మనం పాడుతూ ఉంటాం, అది యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధుడు నా కాపరి, నాకు లేమి కాలు. కనుక దేవుని నామం పేరిట ఎవరి మీదకి వెళ్ళాడు? శత్రువు మీదకి వెళ్ళాడు. విజయం వచ్చిందా, అపజయం వచ్చిందా? తన హృదయంలో అది లేకపోతే ఎలాగలడా? యెహోవా పేరిట ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? గొల్యాతు మీదకి వెళ్ళాడు. మీరు సాతానుతో యుద్ధం చేసేటప్పుడు మీ బలం సరిపోద్దా? యెహోవా పేరిట వెళ్ళాలా? యెహోవా పేరిట వెళ్ళాలి. ఆ నామములు అంత శక్తి ఉంది, ఆ పేరులో అంత శక్తి ఉంది. కొందరు సహోదరులు, 5వ సహోదరులు ఒక పేరుని అంత మనసు మాట్లాడమంటారు, ఏమండి జై అనమంటారు, ఇంకో పేరు ఏదో చెప్పమంటారు. ఎందుకని? ఆ పేరు మాట్లాడినప్పుడల్లా వాళ్ళకి ఎలా ఉంటుంది? ధైర్యం వస్తుంది. మీరు చూడండి, దగ్గిన ఆవలించిన తుమ్మిన ఎవరి పేరు వాడేస్తారు? దాన్ని చిన్న చిన్న వాటికి వాడకండి. ఈ నామం చాలా గొప్పదండి. యెహోవా నామం అంటే ఆ నామం పేరట వెళ్ళాడు కాబట్టి గొల్యాతు మీదకి వెళితే విజయం వచ్చింది. అది తన హృదయంలో నాటుకున్నాడు ఆ పేరు. శరీరాల మీదకి పేర్లు రాసుకుంటాం కాదు. యెహోవా పేరు ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. యెహోవా అనే పేరు మనం పలకలేము కాబట్టి కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువుని అంటాడు. ఆ పదం మనం పలకలేము, అంత పవర్ఫుల్ మాట అండి దేవుని నామం. ఇప్పుడు యెహోవా నామమును ఎక్కడ ప్రతిష్ఠించుకున్నాడండి ఈయన? హృదయంలో. తన హృదయంలో ఉంది కాబట్టే ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నాడు. తన హృదయంలో ఉంది కాబట్టే ఫిలిస్తీయుడైనట్టు నాయకుడైనట్టు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అతని హృదయ వైఖరి చెప్తున్నాను ఈరోజు మీకు. ఇంకా ఎలా ఉంటుందంటే అతని యొక్క మనసు మనం ఆలోచన చేస్తే చూద్దాము. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం తీసుకున్నారా? 20వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయకుడి అన్నాడు. ఏంటి అంటే అప్పటికి సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత శత్రువులు ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు. ముందు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఇంతకాలం 40 ఏళ్ళు మమ్మల్ని బాధ పెట్టాడు. బాధ పెట్టడం అంటే పరిపాలించాడు. ఫిలిస్తీయులు నలిగిపోతున్నాం మేము అని వాళ్ళు సంతోషింపకుండానట్లు, సున్నతి లేనోళ్ళకి వార్త తెలియకూడదు, వాళ్ళ నోట దేవుడిని అవమానపరచకూడదు అని ఈ వార్త వాళ్ళకి ఏం చేయనివ్వలేదు. సౌలు చనిపోయాడనే వార్త
తెలియనివ్వలేదు. కొందరికి కొన్ని వార్తలు చెప్పం మనం. ఎందుకు చెప్పం? ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి సడన్గా ఏం చెప్పరు? సడన్గా ఏ మాట చెప్పరు. చెప్పబోని వచ్చేస్తున్నాయిలేండి. ఇప్పుడు ఎక్కువగా ఏంటి ఇప్పుడు అందరికీ బలహీనతలు హార్టే మాట ఏమండి. ఇక్కడ ఎందుకు సౌలు గారి యొక్క మరణ వార్త సున్నతి లేనోళ్ళకి చెప్పకూడదు అనుకున్నాడు? ఎందుకు అనుకున్నాడు అంటే మీ అందరికీ తెలిసిందే. అదే ఫిలిస్తీన్లు ఏం చేయించుకోరు? సున్నతి చేయించుకోరు. ఇశ్రాయేల్లో చేయించుకుంటారు. ఫిలిస్తీన్లు ఒకనాడు జయ గీతాలతో ఇశ్రాయేలీలందరూ కూడా పాడుతూ ఉంటుండగా వాళ్ళు విన్నారు. ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడారా? ఎప్పుడు పాడారు వాళ్ళు? గొల్యాతును చంపినప్పుడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? ఆ రోజు వాళ్ళు పాడారు, ఈరోజు సౌలు చనిపోయిన తర్వాత మేమేం చేయొచ్చు? పాడొచ్చు. కానీ యెహోవా నామాన్ని ఈ సున్నతి లేనోళ్ళు వాళ్ళ నోట పలకకూడదని సౌలు యొక్క మరణ వార్త ఏం చేయలేదు? చెప్పలేదు. తన హృదయంలో చూసారు ఎంత నింపుకున్నాడో. కొందరు హృదయంలో ఉన్న దాన్ని బట్టి క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొందరు ఏమో పెదవులతో మాట్లాడతారు కానీ హృదయంలో ఏమీ ఉండదు, అక్కడికక్కడ అయిపోతుంది అంతే. కానీ హృదయంలో నువ్వు అనుకున్నది చాలా ప్రాముఖ్యం అంటున్నాడు. నా హృదయానుసారుడని ఎవరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? దావీదుని గురించి. మొట్టమొదట ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు తన హృదయంలో, చూసాం. ఇప్పుడు దేవుని విషయంలో ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. తన గురించి దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ రెండో సంగతిలోనే మనం ఏం ఆలోచన చేసామంటే దేవుని నామం పేరట ఎవరి మీదకి వెళ్ళాడు? గొల్యాతు మీదకి వెళ్ళాడు. అంటే హృదయం నిండా ఏమి నింపేసుకున్నాడు? యెహోవా నామం, యెహోవా నామం, యెహోవా నామము. ఈవేళ యేసునామాన్ని అనేకులు ప్రకటిస్తుంటే క్రొత్త నిబంధన ఆ రోజు యెహోవా నామము, ఈవేళ క్రొత్త నిబంధనలో ఏ నామం? యేసునామం. స్వస్థతా భక్తులందరూ ఏ నామాన్ని దెయ్యాలు వదలు కొడతారు? స్వస్థతా భక్తులు ఉంటారు తెలుసా? స్వస్థతా భక్తులు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊర్లో హాస్పిటల్ ఉండవు. మరి అంతే కదా నా అర్థం. నిన్న మేము ఒక చర్చికి దగ్గరికి వెళ్ళాం, ఒక ఎంగేజ్మెంట్. అక్కడ పెద్ద వాక్యం రాస్తుందండి, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఏమండి? అంటే స్వస్థతా భక్తులు ఉన్న చోట, మళ్ళీ అంటున్నాను, అక్కడ ఏముండవలసిన పని లేదు, ఉండాల్సింది. ఆ స్వస్థత స్థానాలకు వెళ్ళిపోతే వాళ్ళు ఏదో ఇస్తారు కదా ద్రవం ఏదో, అది మీద పోసుకుంటామో తాగుతు మీదో చేస్తే మొత్తానికి ఒంటికి ఏమొచ్చేస్తుంది? స్వస్థత వస్తుంది. ఇంకా మళ్ళీ ఇంక ఏ ఇబ్బంది పడవలసిన పని లేదు లైఫ్ లాంగ్. అలా అనుకుంటే ఇజికేకి రోగం వచ్చినప్పుడు దేవుడు అంజూరు పండ్ల ముద్ద ఎందుకు కట్టుకోమంటాడు? అంటే వైద్యం చేయించుకోమని వద్దనే. స్వస్థతా వరం ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రోగం వచ్చినప్పుడు ఆ వరాలతో పని అయిపోయింది నాయన, ఇప్పుడు ఆ వరం ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళి నీకు జబ్బు వస్తుంది కాబట్టి కొంచెము మెడిసిన్గా ఏం తీసుకో, ద్రాక్షారసాన్ని తీసుకోమని. ఇలా ఎన్నో సంగతులు కనపడతా ఉంటాయి క్రొత్త నిబంధనలో. మెడిసిన్స్ వేసుకోలేదా? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటారు, బలహీనత వస్తే ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటారు. వేసుకోరా? మరీ తలపోటుకి, జ్వరానికి, చిన్న చిన్న వాటికి అవసరం లేదు అనుకోండి, మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ సరిపోద్ది. ఒకళ్ళు కొంచెం బలహీనత వచ్చిందంటే పరిగెత్తేస్తారు ఎక్కడికి? హాస్పిటల్కి, మందుల షాపుకి వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం ఒక 4 గంటలు వెయిట్ చేసి, ఒక అరగంట పూట వెయిట్ చేసి, ఇది దీనికి అంత ఇబ్బంది లేదులే, మెడిసిన్స్ వేయద్దు, బాడీని మెడిసిన్స్కి అలవాటు చేయడం ఎందుకు అనుకోరు. భయపడుతూ ఉంటాం కదా, ఏమో నాకు ఏదన్నా అయిపోతే ఎలాగా, అందరికీ ఉంటుంది భయం. కనుక యెహోవా నామాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకున్నాడు ఆయన? ఇప్పుడు క్రైస్తవులు ఏ నామం ఉండాలి? యేసునామం.
యేసు నామమున స్వస్థత భక్తులు యేసు నామమున దెయ్యములు వదిలిపోవును గాక అంటే కొత్త నిబంధనలు ఏమైపోయినాయి? గజగజలు ఆడుతూ వెళ్ళిపోయినాయండి. అంటే యేసు నామంలో పవర్ ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు నామమున ఎవరైతే బాప్తిసం పొందారో మీ అందరిలోనూ యేసు నామంలో పవర్ ఉందని తెలుసా? మీ బాప్తిసం పొందిన వాడికి మాట్లాడండి. ఉందని తెలుసు. మరి యేసు నామములో శక్తి ఉందని తెలిసినప్పుడు ఇంకా కొందరు, మిమ్మల్ని గురించి ఉద్దేశించి అంటలేదు ఈ మాట, ఇంకా కొందరు అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నారంటే యేసు నామంలో ఏమి లేదని నీకు డౌట్ వచ్చింది. సమాధానం చెప్పరేటి? అంటే కొంచెం వీక్ అయిందా ఈ మధ్య? ఒక సంవత్సరం క్రితం ఏ నామం? ఆ నామం ఏమైనా పవర్ పెరిగిందా? ఎప్పుడు యేసు నామం పవర్ తగ్గదండి. యెహోవా నామం పేరట వెళ్ళాడు, విజయం వచ్చిందా లేదా? వచ్చింది శత్రువు మీద. మరొకటి ఏం చేశాడు అతనంటే, సున్నతి లేనోళ్ళు అన్యులు అనొచ్చు ఆ మాటను బట్టి. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తారు కాబట్టి, అపహాస్యం చేస్తారు కాబట్టి సౌలు చనిపోయిన వార్తను ఏం చేయనివ్వలేదు, వాళ్ళకే తెలియనివ్వలేదు. అది తన హృదయంలో ఉన్నటువంటి ఒక మంచి నిర్ణయం పట్టండి ఏమండి. ప్రియమైన దేవుని, ఇక మూడో సంగతికి వస్తున్నాను. మూడో సంగతి ఏంటంటే, దేవుని యొక్క సేవకుల గురించి అతని వైఖరి ఎలా ఉంది? దేవుని సేవకుల గురించి తన హృదయం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అన్నాడు. ఎవరి గురించి అంటున్నాడండి? సౌలు. సౌలు దేవుని చేత ఏం చేయబడినవాడు? అభిషేకం. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారిని చంపమని ప్రోత్సహిస్తుంటే ఆయన హృదయంలో ఎలా ఉందో తెలుసా? నేను అసలు ముట్టను. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారికి నేను వ్యతిరేకంగా ఏమీ చేయలేను అంటున్నాడు. ఎంత మంచి మనసు అండి. మనలో ఉన్నటువంటి మంచి గుణం కూడా అదే అనుకుంటాను నేను. ఏంటంటే, క్రీస్తునందు మనం అందరం ఎవరము? సహోదరు. సహోదరి ఒకవేళ నీకు హాని చేసిన, సహోదరి ఒకవేళ నేను దూషించిన, తిరిగి ఏమనం? మళ్ళా సైలెంట్గా ఉన్నారండి. తిరిగి మళ్ళా ఏమన్నారు మీరు? ఎందుకని? నా పదం అసలు అర్థమవుతున్నప్పుడు సమాధానం చెప్పవసరం లేదు. అర్థమవుతుందా? మీరు ఒకే రక్తంలో కడగబడిన వారు, ఒకే శరీరాన తింటున్నవారు, ఒకే సంఘములో ఉన్నటువంటి వారు, సహోదరి సహోదరులు. ఒకవేళ ఏదన్నా సందర్భ శత్రుత్వం వచ్చింది, నీకు ఆ సహోదరి విషయంలో అవకాశం వచ్చింది, పగ తీర్చుకునే అవకాశం, తీర్చుకుంటావా? అది అంటే మన హృదయంలో ఏ తలంపు ఉందో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి బయట పెట్టి చూసారా? మరి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, దావీదుకి సౌలుకి ప్రేమ ఉందా? మధ్య శత్రుత్వం ఉందా? అమ్మా, శత్రుత్వం ఉంది. శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా సౌలు దేవుని చేత ఏం చేయబడిన వాడని ఆగిపోయాడు దావీదు. మరి నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తి, నీ పక్కన కూర్చున్న వ్యక్తి బాప్తిసం పొందలేదా? ఆవిడ దేవుని చేత అభిషేకం పొందలేదా? పరిశుద్ధాత్మ వరం పొందలేదా? అగ్ని బాప్తిసం పొందలేదా? మరి ఆవిడ విషయంలో ఎందుకు నీ వైఖరి మారట్లేదు? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే నీకు ఇంకా హృదయం దేవుడు అనుకున్నట్లుగా లేదా? ఏమండి?
అతను అంటున్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను. 26వ అధ్యాయము 7వ వచనం. అక్కడ పడుకుంటూ నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్నప్పుడు సంగతి ఏంటంటే 9కి వచ్చేయండి. దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత ఏం చేయబడిన వాడు అభిషేకం నొందిన వాడు చంపి నిర్దోషి ఒకటి ఎవరికి. ఇప్పుడు ఈ మాటను ఒక్కసారి మీరు అందరూ హృదయంలో అనుకోండి. యెహోవా చేత అభిషేకం పొందినోడిని మాట అనేసి నీవు నిర్దోషి కాగలవా? దేవుని వాక్యము ఖచ్చితమా కాదా? నోరే కదా, నాలుకే కదా, మాటే కదా అని మనం ఒకవేళ అనేస్తే గనుక మనం ఏమి కాలేము, దేవుని దృష్టిలో నిర్దోషులం కాలేము, నిర్దోషులం కాలేము. 10వ వచనం, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని ఏం చేయును, మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశిను. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను ఏం చేయను, అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్లబొడ్డును తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషయ్తో చెప్పి, సైన్యాధిపతి అభిషయ్తో అక్కడ అంటున్న మాట ఏంటంటే, అయ్యా మనము సౌలు గారిని ముట్టొద్దు, దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అనటానికి గుర్తుగా అతను నిద్రపోతాడు కాబట్టి ప్రక్కన ఆ రెండింటిని తీసుకురండి. మనం అక్కడికి వెళ్ళాము, అతన్ని చంపలేదు, తాకలేదంట. ఏమి ఆ రెండింటిని? నీళ్ళబుడ్డే, ఈటే, ఆయుధాలు దగ్గర పెట్టుకుని ఉంటున్నాడు మాట అండి సౌలు. ఎవరిని చంపేద్దామని? దావీదు. ఇప్పుడు ఆ దావీదు చేతికే దేవుడు ఎవరిని అప్పగించాడు? సౌలును. కానీ చేశాడా? మనమైతే ఏం చేద్దాం? నాకు ఛాన్స్ రావాలి, అప్పుడు ఇలా గొడవ ఏదో, అప్పుడు దాకా నేను కనిపెడుతున్నాను. ఈ పాగ ఎన్నేళ్ళు పాగో తెలుసా? ఇప్పుడు వచ్చింది నా వంతు. ఇంకెందుకు బైబిల్, ఇంకెందుకు క్రైస్తవ్యం, ఇంకేం నేర్పించి వెళ్ళాడు క్రీస్తు మనకే? ద్వేషింపబడినటువంటి చోట నుంచే ప్రేమ పుట్టుకొచ్చిందే సిలువలో. తండ్రి వీరేమి చేస్తున్న వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నటువంటి క్రీస్తు యొక్క పిల్లలముగా భూమి మీద బ్రతకటానికి కంకణం కట్టుకున్నామే. భక్తులైనటువంటి దావీదు గారి యొక్క హృదయము మనకి ఏమి నేర్పిస్తుందో ఆలోచన చేయండి. మరో సంగతి ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి మనసు ఇంకోటి మనకి బయటపడద్దండి. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము, వాస్తవానికి మీరు 4 నుంచి 6 వరకు రాసుకోండి. 5వ వచనం చదివేద్దాం. సౌలును పాతి పెట్టిన వారు యాబేష్గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చేసిన ఆ ఏలిన వాడైన సౌలును పాతి పెట్టిరు గనుక యెహోవా చేత మీరు ఏం చేయబడతారో. అంటే సౌలు రాజు చనిపోయిన తర్వాత సమాధి చేసిన వారిని దావీదు ఏం చేశాడు? దీవించాడు. అవునా కదా? ఆయన సమాధి కార్యక్రమం చేసిన వాళ్ళనే దావీదు ఏం చేశాడు చెప్పండి? దీవించాడండి. శత్రువును సమాధి చేస్తే దీవించాడు వాళ్ళని. నిజమే, మనము అనేకసార్లు చెప్పుకుంటాం, ఒకని జన్మదినము కంటే మరణదినమే. చనిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళటానికి ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత పనిలో ఉన్న వాళ్ళైనా అటువంటి పరిస్థితి అయితే చెప్పండి, ప్రభుత్వం కూడా ఏమి ఇచ్చేది? వెంటనే సెలవు ఇస్తుంది. చనిపోయారంటే సెలవు ఇవ్వని వాళ్ళు ఎవరండి? ఆ బర్యాల కార్యక్రమం ఏ టైంకైనా అప్పటి వరకు కూడా ఉండి ఆ కార్యక్రమం చేసుకుని వస్తాం. సౌలు లాంటి మహా చక్రవర్తి చనిపోయాడు, మనము కూడా చనిపోతాం. మన సమాధి కార్యక్రమానికి ఎంతమంది వస్తారో తెలియదు,
కానీ నువ్వు నేను బ్రతుకుండగా నీకు తెలిసినప్పుడు నాకు తెలిసినప్పుడు వెళ్ళడం అనేటువంటిది కరెక్టే. కొందరు చూడండి చనిపోరాను కానీ పరిగెత్తేస్తారండి ఆ కార్యక్రమాలు చేయటానికే. నిజంగా అటువంటి వాళ్ళని అభినందించాలండి. ఒకవేళ వెళ్ళకపోయినా కానీ వెళ్ళే వాళ్ళని అభినందించు, వాళ్ళు సహాయం చేస్తారు వెళ్ళి. మన పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. మనము కూడా అప్పుడప్పుడు ఆ పాట పాడుకుంటూ ఉండాలి. ఏం పాట? పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరేదను నేను, నీ దరినే. నేను ఈ లోకంలో పరవాసిని, నా వాసం వేరు. ఇదిగో సౌలు చనిపోయాడు. ఒకవేళ నేను దూరంగా ఉన్నాను, ఎక్కడో 50 కిలోది వారు పట్టణం దగ్గర వాళ్ళు సమాధి చేశారట, వాళ్ళని దేవుడు దీవించునుగాక. ఎక్కడెక్కడో తెలియనటువంటి వాళ్ళ స్వదేశాలను విడిచిపెట్టి విదేశాలు వెళ్ళి అక్కడ ప్రాణాలు పోతుంటే, అక్కడ ఎవరు ఆ కార్యక్రమాలు చేస్తుంటే, నా అనేవాళ్ళు నీ అనేవాళ్ళు నాకు లేకోకుండా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి ఎవరు జయించారు? అక్కడ దేవుడు కదా. అటువంటి వారి గురించి లోకంలో ఎన్నో జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన చేయొద్దా? వాళ్ళని దీవించాడండి. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దావీదు విషయంలో ఒక మాట వాడుతున్నాను, సౌలు దిగజారిపోయాడా లేదా? అది బలమైన మాటేనా ఇప్పుడు నేను వాడిన మాట? అసలు అతని స్థాయి ఏంటి? అతను ఎంతవరకు దిగజారిపోయాడు? దేవుని చేత అభిషేకం పొంది ఇశ్రాయేలుకి తొలిరాజుగా ఉన్న నువ్వు గొర్రెల దొడ్లో నుంచి వచ్చి సింహాసనం మీద కూర్చుని ఇంటికి అల్లుడు చేసుకున్న వ్యక్తిని నువ్వేం చేయడానికి చూసావు? ఇదా నీ దిగజారిన స్థితి. అయినా దావీదు హృదయము ఎలా ఉందో చూడండి. ఎన్ని చెప్పాను? 4వ సంగతికి వచ్చాను. 4వ సంగతి ఏంటంటే, అతని యొక్క స్నేహితులు మరియు సహచరులను గురించి అతని హృదయం ఎలా ఉంది. అతని స్నేహితుల గురించి సహచరుల గురించి తన హృదయం ఎలా ఉంది. ఓకే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము వాస్తవానికి 21 నుంచి 24 వరకు రాసుకోండి. అలసట చేత దావీదును వెంబడించలేక బేషోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చింది. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారును కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియో వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చునన్నది. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దొండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచిరి. మీకు సంగతి అర్థం అవ్వాలంటే 10వ వచనం చూడండి. దావీదు 400 మందిని ఇంకా తరుముచుపోయారు, కానీ 200 మంది అలసట వల్ల ఏమైపోయారు? వాగు దాటలేక బయలుదేరిన ఎంతమంది? 600. యుద్ధానికి సిగ్లక్ మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు బయలుదేరింది 600 మంది అయితే 200 మంది ఏమైపోయారట? ఆగిపోయారు. యుద్ధం చేసుకున్నారు, విజయం వచ్చింది, సొమ్ము తెచ్చుకున్నారు. అందులో కొందరు ఏమన్నారు తెలుసా? ఈ సొమ్ము అంతా పంచుకుందామని దావీదు అంటుంటే తీసుకోవాలి కదా, ఏం చేసుకుంటాడు ఆయన మాత్రము. అప్పుడు కొందరు ఏమన్నారో చెప్పండి. ఇప్పుడు చదివారు కదా,
కొందరు ఏమన్నారు తెలుసా? యుద్ధానికి రాని వారికి ఇందులో ఒక భాగం మనం చిల్లుగవ్వ కూడా ఇవ్వకూడదు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు కదా, ఆగిపోయిన వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అని అంటుంటే అప్పుడు దావీదు గారు ఏమన్నారు చెప్పండి? వాళ్ళు రాకపోయినా కానీ వారు అక్కడ ఉండి మన 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 యోగక్షేమాలు కనిపెట్టారు, మన సామాన్ల దగ్గర ఉన్నారు కనుక వాళ్ళకి కూడా మనం ఏమి ఇవ్వాలి? ఈ తత్వం మనకు ఉంటుందా? పని చేశారు కాబట్టి వీళ్ళకి పెడదాం, పని చేయని వాళ్ళకి ఎందుకు? ఏమంటే ఈ పాట మనకు అవసరమా కాదా నాకు చెప్పండి. ఈరోజు దావీదు గారు, నేను జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాను, డాక్టరల్ సబ్జెక్ట్ మాట్లాడతలేదు ఈరోజు. ఇది మనకు అవసరమే. మనందరికీ హృదయం ఉందా లేదా? హృదయం. అందరం ఏం చేయాలి ఇప్పుడు? సమముగా. మనకు ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు మట్టుకు భలే సంతోషం అవుద్ది నాకు. మీరందరూ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు పిల్లలు కళ్ళు మూసుకోమంటున్నాను, తల ఉంచి కళ్ళు మూసుకో. మీరు మోకాళ్ళ మీద ఉంటున్నారా? మోకాళ్ళని ఎప్పుడు ఉన్నామని వదిలేయండి, ఇంకా వాళ్ళు ఎలాగ మోకరించలేరు. వాళ్ళు ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీరు ఏం చేయండి? మోకరించండి. పిల్లలు, యవనస్తులు మోకరించాలి. ఈ కప్పులు చూశారు, లార్డ్ సపర్ కప్పు దగ్గర ఉన్నాయి, ఇక్కడ పెట్టేశారా బాబు? ఇందులో ఉన్నాయా? ఇందులో ఉన్నాయి. ఈ కప్పులు హెచ్చుతగ్గులోనే సమానంగా ఉన్నాయా? మొన్న ఎవరో వెండి కప్పులు చేయించమని ఆర్డర్ ఇస్తే మేము వెళ్ళినప్పుడు అన్ని కప్పులు సమానంగా రావండి, ఒకటి హెచ్చుతగ్గులు వస్తాయి అని చెప్పాడు. అంటే అక్కడ అన్ని వెండి కప్పులు పెడుతున్నారులేండి. కనుక ఇది తీసుకునేటప్పుడు మీ ప్రక్క సహోదరు తీసుకున్నప్పుడు ఆవిడ ఎక్కువ ద్రాక్షారసం తీసుకుంటుంది, నాకు తక్కువ పోసాడు ఈయన అని అనుకుంటున్నారా? సమమేనా? అందుకే అప్పుడప్పుడు నేను చెప్తాను, పక్షపాతం లేని కూర ఏం కూర? ఏం కూరట? గొడవ ఉండదు, ఒక్కోటి వేసేస్తారు. అది ఈ చికెను, మటను, ఫిష్ అనుకోండి, ఏం జరుగుతుంది? కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ పడుతుంది. అక్కడ ఏమవుతున్నాయి? ఇశ్రాయేలులాగా సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినటువంటి వారికి అంతే ఏమన్నాడు, యుద్ధం చేయని వారికి కూడా సమముగా పనిచేయాలి. హృదయం మంచిదా కాదా ఈ విషయంలో? ఒక మంచి మనస్సుగా కనపడుతున్నాడండి దావీదు గారు. ఏమండి, ఇంకా అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ నేను దాటవేస్తున్నాను. ఇక్కడ ఒక మాట చెప్పి మనము ప్రజలకు ఉపకారం విషయంలో ప్రత్యుపకారం చేయట్లో దావీదు లాంటి హృదయం మనకు కావాలి. అతను ఉత్తముడుగా పేరు పొందాడు. తీసుకోపర్లేదు, వాళ్ళు రాలేదా? వాళ్ళకు కూడా పెట్టండి. వాళ్ళు పని చేయలేదు, వాళ్ళని కూడా పెట్టండి, పర్వాలేదులే. రేపొద్దున వాళ్ళే వస్తారు, వాళ్ళు చేస్తారు. సమముగా, హెచ్చు తగ్గులు లేకుండా. మేము ఇప్పుడు మా చిన్నతనంలో పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు యవ్వనస్తులు, ఆ వయసులో నేను అప్పటికి ఇంకా తర్ఫీదు పొందలేదు. మీటింగ్ జరిగితే నైట్ మీటింగ్కి, ఆ రోజుల్లో ఇంత పదార్థాలు కూడా లేవు. ఎక్కడైనా మీటింగ్ పెడితే ఆ పాస్టర్ గారు ఏమనేవాడంటే, ఆవిడ భోజనం పెట్టేది, అప్పుడు అలా కదమ్మా మీరు తిన్నారా అని అంతేసి, ఆ మిగిలింది బయటికి రండి అని తెచ్చేవారు. తెస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత మేము కుర్రోళ్ళు ఉండేవాళ్ళం, చేపలు తీయడానికి, ఈ లైట్లు మళ్ళీ చర్చిలో పెట్టడానికి, ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే వీళ్ళందరూ సర్దుతారో అలాగా మేము కూడా ఉండేవాళ్ళం. చాలా పరిచయం చేసాం. అలాగ అయిపోయిన తర్వాత ఆయన అనేవాడు, ఆ భోజనం ఎంత వస్తే అంత ఈ 4గురికి, 5గురికి, 6గురికి వడ్డించేయండి, కొంచెం వస్తే కొంచెం, 4 వస్తే 4, అందరికీ సమముగా పెట్టేవారు. అలాగే వెళ్ళిపోయింది ఆ రోజు. ఒక తండ్రి తన పిల్లలకి ఆస్తిని ఏం చేస్తాడు చెప్పండి? పెద్ద కొడుకు కొంచెం ద్వేషించాడు అనుకోండి, చిన్న కొడుకు మాట ఏం లేదు అనుకోండి,
తండ్రి పక్షపాతం చూపుతాడా? అమ్మా, కూతురు దూరంగా ఉందనుకోండి, పక్షపాతం చూపుతాడా? అందరి కొడుకులకి న్యాయం చేయాలనుకుంటాడు. పెద్దోడికి పూర్వం ఏంటంటే జ్యేష్ఠత్వం తీసేవారు కాబట్టి ఆయన కొంచెం ఎగస్ట్రా ఇవ్వాలి. అసలు వాస్తవానికి యాకోబు కుమారులకి జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? రూబేనికి రావాలి. కానీ రూబేన్ ఏం చేశాడో మనకు తెలుసు. రూబేను చేసిన పాపానికి జ్యేష్ఠత్వం ఎవరికి పోయింది? ఇవ్వలేదు కదా. వంశవృక్షం ఎవరికి వచ్చింది? పోనీ చిన్నోడికి ఇవ్వాలి. చిన్నోడు ఎవరు? బెన్యామీను. బెన్యామీన్కి ఇచ్చాడా? మరి ఎవరికి వచ్చింది? యోసేపుకి ఇచ్చి. పోనీ యోసేపు అంటే హృదయానుసారుడే కదా, ఫలించాడు కొమ్మాయి కదా, యోసేపుకి ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడు? మూడో కొడుకు అయినటువంటి యోధాకి ఇచ్చాడు. యోధాకి ఇచ్చాడు. కానీ అందరికీ సమానంగానే పంచాడండి తండ్రి. అందరికీ మీరు 49వ అధ్యాయం, మీరు 48 అనుకుంటున్నాను, చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ ఏదేది ఇవ్వాలో వాళ్ళ 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 అర్హతను బట్టి ఇచ్చాడు. అలాగంటాం బాగుంటుంది. వాళ్ళ అర్హతను బట్టి ఇచ్చాడు. వాళ్ళ తత్వం తండ్రికి తెలుసు. పెద్దోడి తత్వం ఏదో, రెండో ఓడిది ఏదో, మూడో ఓడిది ఏదో, వాళ్ళ తత్వం తెలుసు. అయితే ఇక్కడ దావీదు యొక్క హృదయం గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, అక్కడ తెచ్చిన కొల్ల సొమ్ములో మొత్తం అంతా అందరికీ ఏం చేసేసాడండి? సామాన్ చేశాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ సామాన్ దగ్గర ఉన్న వాళ్ళు యుద్ధంలో చేయలేదు కదా, కొంచెం కూర్చునే ఉన్నారో, వాళ్ళు కష్టపడలేదు. కానీ వాళ్ళకు కూడా ఏం చేశాడు చెప్పండి? అది తన యొక్క మనసు మాట. ఎన్ని చెప్పానండి? 5వ 5 చెప్పేసానుగా. 4 చెప్పానా? 5వది తన యొక్క శత్రువుల గురించి ఒక మాట చెప్పేసి దాటిపోతాం. తన శత్రువుల గురించి 5వది సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. తన శత్రువుల గురించి ఎలా ఉందంటే, సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసాడు కానీ అతను చంపలేదు. అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. సౌలు శత్రువే, కానీ చంపాడా? వస్త్రం కోసాడా? తర్వాత నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు. 6వది శ్రమలను గురించి. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం తీసుకున్నారా? వాస్తవానికి 5 నుంచి 14 వరకు రాసుకోండి. 5వ వచనం చదువుతున్నాను. వచ్చును. దావీదుని ఏం చేస్తున్నాడండి? శపిస్తున్నాడు. మనల్ని ఎవరైనా శపిస్తే మనకు బాధే కదండి. శపించుచు జనులందరూ, బలాఢ్యులందరూ ఉండగా చూసారా? మహారాజు మీద, సేవకుల మీద షిమి అనేవాడు ఏం చేస్తున్నాడు? రాళ్ళు చూస్తున్నాడు. ఇతను ఎవరి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు? సౌలు ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. సౌలు విషయంలో దావీదు న్యాయం చేశాడు, అన్యాయం చేశాడా? న్యాయమే చేశాడు. ఇప్పుడు సౌలు ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. ఇప్పుడు దావీదుకి ఏం చేయబోతున్నాడు? అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతను మాట్లాడకుండా చూడండి, రాళ్ళు రూవేడు. ఈ షిమి ఏమంటున్నాడు చూడండి దావీదుని? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేళ వలన నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుక నీవు మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును ఏం చేస్తున్నాడు? ఏండి, శత్రువులు శపిస్తున్నారండి. శపించినా కానీ తాను ఏమంటున్నాడో తెలుసా? 12వ వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు. మనమైతే అంటామా? నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు?
ఎవరైనా మనల్ని చీపు నీకు సిగ్గులేదు అన్నారనుకో 10 సార్లు ఏమంటాం తిరిగి, నీకే ఏమి లేదు. మరి ఇక్కడ అనట్లేదండి ఇతను. ఎవరైనా ఈరోజు పాఠమేంటి? ఇప్పుడు ఆ మాట అన్నది ఎవరో? దావీదును దూషించింది ఎవరో? షిమీ. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. అక్కడ అంటాడు నా శ్రమను, అక్కడ ఒక చక్కటి మాట ఉంటుందండి అమ్మా, 12వ వచనమా, నా శ్రమను లక్ష్య పెట్టునేమో దేవుడే ఉన్నాడు నా పక్షాన. ఎంత గొప్ప మాట. చివరగా తనను గురించి తన హృదయం ఎలా ఉంది. ఇప్పుడు దాకా మనము పాపముల గురించి తన హృదయం ఎలాగుందో చూసాం, దేవుని ఆయన రాజ్యాన్ని గురించి తన హృదయం ఎలాగుందో చూసాం, దేవుని విషయంలో ఆయన సేవకుల విషయంలో తన హృదయం ఎలా ఉందో చూసాం, అతని స్నేహితులు సహచరుల విషయంలో హృదయం ఎలాగుందో చూసాం, తనకి శత్రువుల గురించి హృదయం ఎలాగుందో చూసాం, శ్రమలను గురించి తన హృదయం ఎలాగుందో చూసాం. చివరగా తన గురించి తనకు తానుగా కీర్తన గ్రంథము 131వ అధ్యాయము, కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనమండి. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. చూసారా, ఆయన హృదయం ఎలా లేదట? అహంకారంగా లేదండి. అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటైందనో గొప్ప వాటైందని నేను అభ్యాసము చేసుకునుట లేదు. తన హృదయం ఎలాగుందో చెప్తున్నాడండి. 22వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుతున్నాం. ఏమంటున్నాడో చూడండి ఆయన. నేను నరుడను కాను, నేను ఎవరిని? అంత మహారాజే ఏమంటున్నాడండి? తన హృదయంలో ఉన్న మాట చెప్పేయండి. నేను ఎవరిని కాను, నరుడను కాను, ఎవరిని? ఆఫ్టర్ ఒక పురుగును. ఇప్పుడు ఇంత మంచి హృదయం కలిగిన వాడి విషయములో అందరూ అటు చూడండి, ముగింపిస్తున్నాను. ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాని విషయములో దీన్ని మీకు అర్థమవడానికి ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, అబ్బాయి నువ్వు ఎవరు అబ్బాయి అన్నారు అనుకోండి, కుర్రోళ్ళు కనపడినప్పుడు నువ్వు ఎవరి తాలూకా అని అడుగుతారు. నేను పలానా ఆయన అబ్బాయినండి అని చెప్తాను. వాళ్ళ తండ్రి మంచి కార్యములు చేసి మంచి పేరు ఉన్నవాడైతే ఖచ్చితంగా ఆ పేరును చెప్పుకుంటానికే ధైర్యంగా ఏం చేస్తాడు? చెప్పుకుంటాడు. ఒకవేళ ఆ తండ్రి అపకీర్తి తెచ్చి ఆ కొడుకుకి ఒకవేళ విలువ లేకుండా చేశాడు అనుకోండి, ఆ తండ్రి పేరు చెప్పుకుంటానికి కొడుకు ఇష్టపడతాడా? చాలా స్పీడ్గా తీయండి, మగపిల్లలందరూ తీయండి, స్త్రీలందరూ తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఓకే, నెంబర్ 1. ఇది రెండోది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము మరొకరు చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం మరొకరు చదవండి. వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి, 23వ వచనం చదవండి. 12వ అధ్యాయం 23వ వచనము. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. 21వ అధ్యాయం 9వ వచనం తీయండి. 21వ అధ్యాయం 9వ వచనం తీయండి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారును ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము. ఆ పెద్దల్లో ఒకడు
ఏడవకము. దావీదుకు 22:16 22:16 చదవండి. పంపి ఉన్నాను. ఇప్పుడు మీరు చదివిన వచనాలన్నిట్లో యేసు ప్రభు ఎవరి కొడుకు అని చెప్పుకున్నాడు. ఈరోజు పాఠం ఏంటి? అది హృదయం నచ్చింది. దావీదు గారి కొడుకుగా యేసు ప్రభు వారు కొత్త నిబంధన అంతట్లోనూ చెప్పుకుంటూ వచ్చాడా లేదా? మన గురించి కూడా దేవుడు మన హృదయం నచ్చితే నేను ఫలానా వారి యొక్క రక్షకుడిని, దేవుణ్ణి అని చెప్పుకుంటాడండి. మన హృదయం ఎలా ఉందో, మీ హృదయం నా హృదయం ఎలా ఉందో స్వపరీక్ష చేసుకుని అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకుందాం. ఒకవేళ ఏదైనా ఇందులో మీరు విన్న ప్రసంగంలో దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉంటే సరి చేసుకోండి. లేదండి ఎన్ని చెప్పాను నేను? 7. ఈ 7 సంగతులు కూడా నేను కరెక్ట్గా పాటిస్తున్నానంటే దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా లోటుపాటు ఉన్నటువంటి వాళ్ళు సరి చేసుకోండి. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఎందరితో ముస్లిం అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం ఎత్తబడిన వాక్యం కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క హృదయము గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మాకు తెలియజేశారు. తన పాపమును గురించి ఒప్పుకున్నాడు, నీకు మందిరం కట్టాలనుకున్నాడు, శత్రువుల గురించి కూడా మంచి మనసు కలిగి ఉన్నాడు, యెహోవా నామం అనేటువంటి హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. తండ్రి, ఇన్ని చేసినటువంటి ఆయన తన గురించి తాను నా హృదయము దేవునికి యథార్థముగా ఉన్నదని చెప్పుకున్నాడు. అటువంటి దావీదు కుమారుడికి లోకానికి యేసు అడుగు పెట్టాడు. ఆయన పేరు చెప్పుకుంటూనే బ్రతికాడు ఆయన. ఈ మాటలు ఆలోచింపచేయండి, మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.